కృష్ణా జిల్లా కేసరపల్లిలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నాము. కేసరపల్లిలో ముందస్తు సంక్రాంతి వేడుకలు వచ్చాయనే విధంగా ఇక్కడ అయితే ఏర్పాట్లతో పాటు నిర్వాహకులకు ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలు కూడా తలపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఉదయం నుంచి ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ఆడ పిల్లలకు కానీ మహిళలకు కానీ వారికి ప్రత్యేకంగా ప్రైజ్ మనీలు కూడా ఏర్పాటు చేసి వారిని బహుమతులు అందజేశారు. ఇటువైపు ముఖ్యంగా సంక్రాంతి వేడుకలు అంటే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కోడిపందాల కోసం ప్రత్యేకంగా కేసరపల్లిలో ఇక్కడ బరులు ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో ఏపీలోనే అత్యధికంగా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి బరి ఇదేనని కూడా ఇక్కడ చూసిన వారందరూ కూడా చెప్తున్నారు. దాదాపు 50 ఎకరాల్లో అన్ని రకాల ఆటలు ఆడుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క బరులు అన్నట్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోడిపందాల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ బెడ్ ఏర్పాటు చేశారు. బెడ్ అనేది దాదాపు 4 అడుగుల మేర ఎత్తులో ఎవరు కూడా లోపలికి అనుమతించకోకుండే విధంగా ఇక్కడైతే బెడ్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మట్టిని కూడా తోలి కోళ్ళ పందాలకు ఏదైతే అనువైనటువంటి ప్రాంతం ఉంటుందో ఆ అనువైన ప్రాంతం ఉండే విధంగా దీన్ని అయితే తయారు చేశారు. దాంతోపాటు అటువైపు చూసుకుంటే ఎవరి గ్యాలరీ వారికి ఉండే విధంగా కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆ పరిమితి సంఖ్యలోనే లోపలికి అనుమతించే విధంగా ఈ పోటీలను తిలకించే వారిని మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా నిర్వాహకులు ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ఒకసారి కూడా పరిశీలిస్తే 24 గంటల పాటు ఈ కోడి పందాలు నిర్వహించే విధంగా పూర్తిగా సంప్రదాయబద్ధంగానే కోడి పందాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఒక పండుగ వాతావరణం తలపించే విధంగా అయితే ఇక్కడైతే ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తం లైటింగ్ను కూడా సెట్ చేశారు. 24 గంటల పాటు ఇక్కడ ఈ కోడి పందాలు నిర్వహించడానికి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కోడి పందాలు అన్నది చాలా ప్రత్యేకము మనకు సంక్రాంతికి నిర్వహించేది. ఈ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా కేసరపల్లి గ్రామం తరపున. మరి ఈ సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి రైతు ఆరుగాలం పండించి ఆ కష్టాన్ని ఆ శ్రమని ఇది చేయటానికి మరి ఈ సంక్రాంతి అనేది మా తెలుగువారి మొదటి పండుగ. హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువులు కానీ సింగపూర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా అందరం కలుసుకుని ఈ కోడి పందాలు ఒక్కటే కాదు, కోడి పందాలతో పాటు మరి మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన జరిపించారు నిర్వాహకులు. మరి గొరిపోతు పందాలు పెట్టారు ప్రదర్శన. మరి ముగ్గుల పోటీలని, పిల్లలకి వాలీబాల్ పోటీలని పెట్టారు. ఇప్పుడు ఇదంతా మా కోడి పందాలు కాదు, కత్తులు కట్టుకోకుండా చట్టానికి అనుకూలంగా దానికి కోర్టు యొక్క పరిధికి లోబడే అన్నీ చక్కగా నిర్వహిస్తున్నాం. మరి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పగలు రాత్రి 2 దీంట్లోనూ పందెం జరుగుతూనే ఉంటుంది ఈ 3 రోజులు. మరి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నిర్వాహకులు చక్కగా చేసి ఈ 3 రోజులు మంచిగా నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ కోడి పందాలకి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. 3 రోజుల పాటు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి రుచులని, ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రుచులని ఏ విధంగా చూపించబోతున్నారు? తప్పకుండా వాటి కోసం అరిసెలని, పిండి వంటలు, మన ఇక్కడ లోకల్ సాంప్రదాయబద్ధమైనటువంటి పిండి వంటలు. మరి కనుమ రోజు అయితే మేము ఏదైతే గెలిచిందో ఓడిపోయిందో కోడి మాంసం వచ్చిన హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా మేము హైదరాబాద్ వెళ్తే మమ్మల్ని ఎలా ఆదరిస్తారో అక్కడి నుంచి మాకు వచ్చిన ఇక్కడ మా మిత్రులు కానీ, చుట్టరికం కానీ, బంధురికులు కానీ, కుల మతాలకు అతీతంగా ఇది ఒక సంక్రాంతి పండుగ అనేది ఒక పార్టీ కూడా సంబంధించింది కాదు. ఇదంతా ఒక యూనిటీకి అందరం కలిసి నిర్వహించుకునే ఒక మా తెలుగు వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. దీన్ని కూడా మేము దిగ్విజయంగా నిర్వహిస్తాం. కోడి పందాలు అంటే కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా వస్తుంటారు. వారికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహిళలకు సపరేట్ గ్యాలరీ పెట్టాం. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ టైం టు టైం, సపోజ్ 2 అవర్స్ వాళ్ళు వెయిట్ చేస్తే దానికి తగ్గట్టు స్నాక్స్, ఫ్రూట్స్ కానీ, మధ్యలో లంచ్. డైలీ యావరేజ్న 2500 మెంబర్స్కి లంచ్ అరేంజ్ చేసాం, డిన్నర్ అరేంజ్ చేసాం. అంటే డైలీ యావరేజ్ 5000 మెంబర్స్, 3 డేస్కి 15,000 మెంబర్స్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం విల్ బి కవర్డ్ అనమాట. అయితే కేవలం కోడి పందాలే కాకున్నట్లు పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఆడుకునేందుకు కూడా రకరకాల ఏర్పాట్లు కూడా చేశారు. వాటి గురించి చెప్పండి. యాక్చువల్గా వాలీబాల్ ఒకటి పెట్టాం, ఇంకా ముగ్గుల పోటీలు ఒకటి, ఇంకా వాళ్ళు చూస్తాను గాలిపటాలు, అలాంటివన్నీ అరేంజ్ చేసాం పిల్లలకి. చాలామంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటారు. వారంతా ఈ పండగకి కలుసుకుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది సంక్రాంతికి? సంక్రాంతికి పల్లెటూరు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వీటి కోసం వస్తారు. ప్రత్యేకించి ఈ వారం 10 రోజులు ఇక్కడే ఉండి స్టే చేసి మాతో పాటు ఎంజాయ్ చేసి శుభ్రంగా వెళ్తారు.
మేము కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా గౌరవంగా చూసుకుని మా కృష్ణా జిల్లా ఈ ఏరియా రుచులన్నీ చూపించి పంపుతాం వాళ్ళకి. ఇక్కడ నుండి మాతో పాటు సహకరిస్తారు వాళ్ళు కూడా. ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల నుండి సంక్రాంతి వేడుకలు చూసేకొస్తారు? హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి వస్తారు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తుంటారు. మా ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి ఈ 3 రోజులు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తారు. అంటే ఈ పక్క రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా పక్కాగా ఈ పండగకు వస్తారు కదా, దాని గురించి? ప్రత్యేకించి ఈ పండగ కోసమే విదేశాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. యుఎస్ కానీ కెనడా నుంచి కానీ వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ శాతం వాళ్ళే ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక్కడ కోడి పందాలతో పాటు రకరకాల యువతకు కూడా ఫుట్బాల్ పోటీలు, వాలీబాల్ పోటీలు కూడా ఏర్పాటు చేశామంటున్నారు. మహిళలకు కూడా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశామని, వారికి తగిన బహుమతులు కూడా అందజేస్తున్నామని కూడా చెప్పారు. ఏదైతే మన రుచులు ఉన్నాయో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రుచులను కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా చూపిస్తామని, వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా చట్టానికి లోబడి కత్తి కట్టుకోకున్నట్ల కోడి పందాలు అయితే నిర్వహిస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, కేసరపల్లి నుంచి.